అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. మన లైఫ్ లో కొన్ని థింగ్స్ జరుగుతూ ఉంటాయి, అవిటిని మనం నోటీస్ చేస్తాము కానీ వాటి గురించి ఎక్కువగా మాట్లాడము. ఎగ్జాంపుల్, దశావతారం మూవీ చూసారా? దాంట్లో శివభక్తి అండ్ విష్ణు భక్తి మీద ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందులో రాజు శివభక్తుడు అయితే కమల్ హాసన్ విష్ణు భక్తుడు. యాజ్ పర్ అవర్ హిస్టరీ మీరు చూస్తే శివుడు అండ్ విష్ణు వేరే వేరే కాదు. దో దే ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్, వాళ్ళిద్దరూ ఒకటే. కానీ ఈ మూవీలో మాత్రం శివభక్తుడు విష్ణు భక్తుడిని చంపుతాడు అన్నట్టు చూపిస్తారు. ఈ మూవీలో కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ ని చాలా మంది అప్రిషియేట్ చేస్తారు, ఇన్ఫాక్ట్ అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆయన చూపించిన రాంగ్ ని మాత్రం ఎవ్వరు పాయింట్ అవుట్ చెయ్యరు. దీన్నే సాఫ్ట్ టార్గెటింగ్ అంటారు. మనకి తెలియకుండా మన బ్రెయిన్ లో ఒక సాఫ్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యటమే ఈ సాఫ్ట్ టార్గెటింగ్. కానీ మనలాంటి నార్మల్ ఆడియన్స్ వీటిని పట్టించుకోము, అలా అని వీటిని కాల్ అవుట్ కూడా చెయ్యము. మనం ఫాలో అయ్యే ఒక పర్సన్ ఆర్ సెలబ్రిటీ వాళ్ళు చేసే పనులు మనం కూడా ఎక్కడో అక్కడ చెయ్యాలి అని అనుకుంటాం. అగైన్ అందరూ కాదు, కొంతమంది అనుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్ గా గీతూ రాయల్ ఒక వీడియో పెట్టింది అండ్ ఫ్రాంక్లీ దాని కాంటెక్స్ట్ ఫస్ట్ నాకు అర్థం కాలేదు. బికాస్ నా ఫీడ్ లో వచ్చింది అండ్ నేను ఆ వీడియో చూసినా అసలు ఏం జరిగింది అనేది నాకు తెలియదు అండ్ నేను లైట్ తీసుకున్నా. తర్వాత మెల్లిమెల్లిగా దాని మీద మీమ్స్, రియాక్షన్స్ ఇవన్నీ నాకు వస్తున్నాయి. సో ఏంటా అని చూస్తే ఐ గాట్ టు నో ద ఎంటైర్ థింగ్. అసలు ఏంటి విషయం అని చూస్తే, గీతూ రాయల్ వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరుమల తిరుపతిలో ఒక వీడియో చేసింది. చేయడమే కాకుండా దాన్ని అప్లోడ్ చేసింది. ప్లీజ్ ఇప్పుడు గీతూ రాయల్ కి తెలీదు అని డిఫెండ్ చేయకండి, బికాస్ రీసెంట్ గా చాలా మంది ఇలాంటి రీల్స్ చేసి డిలీట్ చేసిన వాళ్ళు అండ్ అది కూడా తన సర్కిల్లో చాలా మంది ఉన్నారు. అండ్ ఆ విషయం ఫర్ ఫ్యాక్ట్ అందరికీ తెలుసు. తనకి తెలీదు అని నేనైతే అనుకోవట్లేదు, బికాజ్ అగైన్ యాజ్ మెన్షన్ తన సర్కిల్లో చాలా మంది అట్లా చేసిండు, డిలీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ షీ చూసెస్ టు డూ అ రీల్. ఓకే సరే, లెట్స్ అజ్యూమ్ తనకి ఆ విషయం తెలీదు. కానీ తెలియకుండా వీడియో అప్లోడ్ చేసిన తరువాత అది తప్పు అండ్ తన మీద కేస్ ఫైల్ అవుతుంది అని తెలిస్తే ఏం చేయాలా? వెంటనే అపాలజీ వీడియో చేసి డిలీట్ చేసేసి ఇంకెప్పుడు చెయ్యను అని చెప్తే అయిపోతుంది. కానీ గీతూ రాయల్ ఏం చేసింది? ఒక వీడియో ఏడ్చుకుంటూ లైక్ కొంచెం ఏడ్చినట్టు పెట్టి విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ట్రై చేసింది. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్, తను ప్లే చేయాలనుకున్న విక్టిమ్ కార్డ్ తనకే బ్లాక్ లాష్ నిచ్చింది. అండ్ లుక్ ఎట్ ద ఒడాసిటీ. ఇక్కడ ఐరనీ ఏంటి అంటే, చాలా చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేశారు, నా లైఫ్ అంతా వెళ్ళిపోయింది, ఇంకా కొంచెం ఉంది దాన్ని కూడా డిస్ట్రాయ్ చెయ్యండి. ఐ డోంట్ నో వై తను విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఆడియన్స్ నే బ్లేమ్ చేస్తుంది.